ఇప్పుడు కనబడుతున్న మొక్క ఉంది కదా, ఇదైతే మేము ఒక 1.5 year బ్యాక్ ప్లాంటేషన్ చేసాము. ఓకే, ఇది దాదాపు ఒక 10 feet వరకు హైట్ ఉంటుంది. సో దీనికి టూ వీక్స్ బ్యాక్ దీని మొదల్లో అయితే ఒక 2 లీటర్లు వ్యామ్ అయితే వేసాను. దీని చుట్టూ బాగా కలుపు ఉంది, అయినా కానీ గ్రోత్ బాగుందన్నమాట. సో ఈ ప్లాంట్ వచ్చేపాటికి మ్యాంగోస్టిన్ అనమాట. మ్యాంగోస్టిన్ అంటే ఎగ్జాటిక్ ఫ్రూట్స్లో ఇది ఒక ఫ్రూట్ అనమాట. ఇది కాయలు కాసేపాటికి నాకు తెలిసి ఒక 7-8 years పట్టిద్ది. దీన్ని పెట్టి దాదాపు ఒక 1.5 year 2 years అవుతుంది. సో వ్యామ్ వేసాక దీనికి రిజల్ట్ చూపిస్తాను చూడండి. చూసారు కదా చిగుళ్ళు ఎలా వచ్చినాయో, విపరీతమైన చిగుర్లు వచ్చినాయి అన్నమాట. ఇదంతా బాగా చిగుర్లు ఫార్మేషన్ బాగా అయ్యింది. ఇది మ్యాంగోస్టిన్ అనమాట. ఇది మన ఏరియాలో మామూలుగా అయితే బతకవు, ఈ ఓన్లీ కూల్ ఏరియాలో బతుకుతాయి అనమాట. అంటే ఇప్పుడు లంబసింగి, అరకు, లేకపోతే కేరళ, కర్ణాటక అట్లాంటి ప్లేసుల్లో మాత్రమే ఈ మ్యాంగోస్టిన్ అనేది పంట పండిస్తున్నారు. కాకపోతే మేము ఇది అయితే చాలా ఎగ్జాటిక్ ఫ్రూట్ అనమాట. ఇది కేజీ నాకు తెలిసి ఒక 500 నుంచి 1000 రూపాయల మధ్యలో దీని ఫ్రూట్ అయితే అమ్ముతారు. మేము ఏదో సరదాగా ఒక మొక్క తెచ్చి పెట్టినాము, బతికిద్దా లేదా అనుకున్నాము డౌట్తో. కాకపోతే ఇది ఒక 1 year వరకు షేడ్లో పెరగాలి. అలాగే 1 year వరకు దీన్ని షేడ్లో పెంచాము. ఇప్పుడైతే షేడ్ లేకపోయినా కానీ ఎండాకాలంలో అయినా కానీ మనం సఫిషియెంట్గా వాటర్ ఇస్తే బాగానే పెరిగింది, బాగానే బతికింది. దీనికి 2 weeks బ్యాక్ వ్యామ్ వేయటం వల్ల చిగుళ్ళు కూడా బాగా వచ్చాయి. సో ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్లో వ్యామ్, ఎన్పీకే బ్యాక్టీరియా, అజిటోబ్యాక్టర్, లేకపోతే ఫాస్ఫరస్ సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా, లేకపోతే పొటాషియం సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా, అలాగే వేస్ట్ డీకంపోజరు, అలాగే బ్యాచిలస్ సబ్స్టిలస్, అలాగే ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్, ఫ్లోరిసెన్స్, ఇలాంటి చాలా రకాల మైక్రోబియల్ ఫంగస్లు పెస్టిసైడ్లుగా, అలాగే పెస్టిసైడ్గా, ఫెర్టిలైజర్గా పనిచేసి చాలా ఉన్నాయి. సో ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం వల్ల ఏదన్నా 1-2 ఏళ్ళు దిగుబడి తగ్గొచ్చు, కానీ ఫ్యూచర్ మాత్రం ఆర్గానిక్ ఫార్మింగ్లో చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్స్.